Computer Science, second year, paper 1, OOPS and Java. Unit 4, Implementing OOPS in Java, Packages and Interfaces, Part 1. In this chapter, we are discussing that polymorphism, inheritance and overloading concepts. The main concepts of OOPS are data abstraction, polymorphism, inheritance, overloading, such type of one. The main important concept in the OOPS, that is object-oriented programming, is polymorphism concept. Here, poly means many, morphism means phases. We can store all the objects of extended classes into variable of parent class. It is important to know that the only possible way to access an object is through a reference variable. A reference variable can be of only one type. Once declared, the type of a reference variable cannot be changed. Here, polymorphism means in the general way, we are taking one example that one person simply act as a son, brother-in-law, brother, or any other relations maintained to with other peoples. The same person maintain different relations with different peoples, but the person is same but maintain different relations. That is comes under this polymorphism concept. ఓకే, ఇక్కడ పాలిమార్ఫిజం అంటే పాలీ అంటే మెనీ అని అర్థం, మార్ఫిజం అంటే వివిధ రకాలుగా మనకి కనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఉదాహరణకి ఒక స్టూడెంట్ని లేదంటే ఒక పర్సన్ని కనుక తీసుకుంటే, ఈ పర్సన్ అన్న అతను వాళ్ళ తండ్రికి కొడుకుగా యాక్ట్ చేస్తాడు, అలాగే వాళ్ళ తాతయ్యకి మనవడిగా యాక్ట్ చేస్తాడు, అలాగే తన పిల్లలకి తండ్రిగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ద సేమ్ పర్సన్ ఒకడే ఉంటాడు అక్కడ వ్యక్తి, ఇతను డిఫరెంట్ పర్సన్స్తో డిఫరెంట్గా మనకి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని మనం పాలిమార్ఫిజం అంటాం. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే, ఒక క్లాస్ ఉంటుంది, ఈ క్లాస్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో డిఫరెంట్గా మనకి వస్తూ ఉంటుంది. మనం దీన్ని పేరెంట్ క్లాస్ నుంచి మళ్ళీ మనం చైల్డ్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ పేరెంట్ క్లాస్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే, ఈ యాక్సెసింగ్ అన్నది త్రూ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారానే మనం దీన్ని యాక్సెసింగ్ చేసుకుంటాం. ఈ రిఫరెన్స్ వేరియబుల్ మనం చెప్పాం ఓన్లీ ఇది వన్ టైప్ మాత్రమే ఉంటుంది. వన్స్ ఇట్ డిక్లేర్డ్, ద రిఫరెన్స్ వేరియబుల్ కెనాట్ బి చేంజ్డ్. దాన్ని మళ్ళీ తిరిగి మనము చేంజ్ చేయలేము. ఇది పాలిమార్ఫిజం యొక్క కాన్సెప్ట్లోని బేసిక్ పాయింట్. The reference variable can be reassigned to other objects provided that it is not declared final. The type of reference variable would be determine the methods that it can invoke on the object. The reference variable can refer to any objects of its declared type or any subtype of its declared type. A reference variable can be declared as a class or interface type. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ అన్నది మనం రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ఏవైనా కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రిఫరెన్స్ వేరియబుల్ అన్నది ఫైనల్ కాదు, అది మనం గుర్తుంచుకోవాలి. ఫైనల్ అని కనుక మనం కనుక డిఫైన్ చేస్తే ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్. వేరియబుల్ డిక్లరేషన్స్లో మనకు ఉన్నటువంటి డేటా టైప్స్లో ఉన్నటువంటి స్పెసిఫైయర్స్లో ఫైనల్ కనుక డిక్లేర్ చేసుకున్నామంటే రిఫరెన్స్ వేరియబుల్ని మనం కెనాట్ బి ఆల్టర్డ్, దాన్ని మనం డిక్లేర్ చేయలేము, దాన్ని చేంజెస్ చేయలేము. అందుకని రిఫరెన్స్ వేరియబుల్ని మనము రీఅసైన్, మళ్ళీ మనం ఇతర ఆబ్జెక్ట్స్కి మళ్ళీ మనం రీఅసైన్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఫైనల్ కింద మీరు డిక్లేర్ చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పాలిమార్ఫిజంలో. ద టైప్ ఆఫ్ ద రిఫరెన్స్ వేరియబుల్ వుడ్ డిటర్మైన్ ద మెథడ్స్ దట్ ఇట్ కెన్ ఇన్వోక్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. ఈ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారానే మెయిన్ మెథడ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని లేదంటే మెథడ్స్ని మనం ఇన్వోక్ చేసుకోవచ్చు. అంటే వాటిని మనము తిరిగి మనకు కావాల్సిన విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అని మనం చెప్తాం. దీంతో మనం ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం ప్రోగ్రామ్.
The program name is simply box demo Java program. It will explain the polymorphism concept. Previously I am explaining this now, that it is simply explaining here. I am explaining this polymorphism concept with an example. Polymorphism concept ni ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి polymorphism concept ని boxdemo.java అనే ప్రోగ్రామ్ ద్వారా వివరిస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ వన్ class box. Okay, class, the declaration syntax for class is simply the reserved class after that class name. Here in this box class I am declaring two variables, that is with the name of w and h. Again, void information, this is a method. This is a method containing in this box. In this void info method I am simply displaying this message. This is a simple box. That the output statement in Java is system.out.println. Okay, system.out.println, that is print line. Within the double quotes you are writing this is a simple box. Using this statement, if you are calling this box class, it will display this is a simple box followed by the following statement, that is it is also a print line statement, that is system.out.println, that is output statement. Okay, the box width is simply width plus w, height h variables. You are using this variable, that is w and h. The width and height of that simple box variable can be displayed using this box. ఈ బాక్స్లో బాక్స్ డెమో డాట్ జావా ప్రోగ్రాంలో మనం ఏం చూస్తామంటే క్లాస్ బాక్స్ అనేది ఒకటి మెయిన్ క్లాస్ కింద మనం దీన్ని డిక్లేర్ చేస్తున్నాం. మెయిన్ క్లాస్ కింద క్లాస్ బాక్స్ అన్నదాన్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. దీని లోపల మనకి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, టూ వేరియబుల్స్, దట్ ఈస్ ఇంటీజర్. w అన్నది విడ్త్ కోసం, h అన్నది మనం హైట్ కోసం, టూ వేరియబుల్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. నెక్స్ట్ void info, this is the method. Method is nothing but a function, just like in C language. Here it is called as simply functions. Void info. In this method, ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే system.out.println ఈ స్టేట్మెంట్ ద్వారా దిస్ ఈజ్ ఏ సింపుల్ బాక్స్. ఈ స్టేట్మెంట్ని మనం స్క్రీన్ మీద మనం ప్రింట్ చేస్తాం. system.out.println అన్నది మనకి జావా ప్రోగ్రాంలో అవుట్పుట్ స్టేట్మెంట్. ప్రీవియస్ లెసన్స్లో మనం ఆల్రెడీ దీన్ని డిక్లేర్ చూసాం దీన్ని ఎట్లా మనం డిక్లేర్ చేయాలి, ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. దాంట్లో మనం చెప్పాం దీని గురించి. system.out.println అంటే దిస్ ఇస్ ఎ సింపుల్ బాక్స్ అన్నటువంటి ఈ మెసేజ్ స్క్రీన్ మీద మనకి ప్రింట్ అవుతుంది. system.out.println ఇక్కడ విత్ w అనిస్తే మనం ఏ వాల్యూస్తో అయితే మనం ఈ బాక్స్ అనేటటువంటి క్లాస్ని మనం కాల్ చేస్తూ ఉంటామో దాని యొక్క విడ్త్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది, అలాగే హైట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ క్లాస్. బాక్స్ డెమో డాట్ జావా ప్రోగ్రాంలో ఈ క్లాస్ బాక్స్ అనేది మెయిన్. దీన్ని ఏ విధంగా మనం దాన్ని డిక్లేర్ చేసాం. దాని తర్వాత క్లాస్ వుడెన్ బాక్స్ ఎక్స్టెండ్స్ బాక్స్. క్లాస్ వుడెన్ బాక్స్, దిస్ ఇస్ ద న్యూ class name, that is wooden box. Extends to box, that is extends, the keyword extends simply used for to inherit wooden box with the properties of box. అంటే ఈ ఎక్స్టెండెడ్ అనేటటువంటి కీవర్డ్ని మనం ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఈ బాక్స్ అనేటటువంటి ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వుడెన్ బాక్స్లో కూడా మనకి స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ వుడెన్ బాక్స్లో మనం బాక్స్లో ఉన్నటువంటి ఆల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాక్స్లో ఉన్నటువంటి విడ్త్, హైట్ అన్ని ప్రాపర్టీస్ దీంట్లో కూడా వస్తాయి. ఎక్స్టర్నల్గా మనకి ఇంటీజర్, లైఫ్ అనేటటువంటి ఈ కొత్త వేరియబుల్ కూడా మనకి ఈ వుడెన్ బాక్స్ అన్నటువంటి క్లాస్లో యాడ్ అవుతుంది. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ మెథడ్ ఈస్ దేర్, దట్ ఈస్ void information, void info. In this method contains simply only one output statement, that is system.out.println, this is wooden box. That means control will enter in, that means simply the control will enter into wooden box, automatically it will display
system.out.println through system.output.println. This is a wooden box. సిస్టమ్ ఎప్పుడైతే కంట్రోల్ వుడెన్ బాక్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఈ ఇంటీజర్ లైఫ్ అనేటటువంటి కొత్త వేరియబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. అలాగే వాయిడ్ ఇన్ఫో అనేటటువంటి మెథడ్ ఒకటి మనకి క్రియేట్ అవుతుంది. దీంట్లో system.out.println అనేటువంటి స్టేట్మెంట్ ద్వారా దిస్ ఇస్ ఏ వుడెన్ బాక్స్ అన్నటువంటిది మనకి ప్రింట్ అవుతుంది. అలాగే ఇన్ ద సేమ్ వే సింప్లీ యు ఆర్ డిక్లేరింగ్ ఎనదర్ class, that is steel box, that is class followed by class name, class steel box extended box. That means all the properties of box are simply containing in this steel box, and additional variables and additional information also displayed here. That is, the additional variable is weight, wz. You are declaring wz and of type integer variable, that is data type of wz is integer. That means simply void information. This is another method we are writing in the steel box, that is system.out.println. If control will enter into steel box, automatically it will be displayed in this manner. That is, this is a steel box. కంట్రోల్ ఎప్పుడైతే స్టీల్ బాక్స్లోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా దిస్ ఈజ్ ద స్టీల్ బాక్స్ అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ స్టీల్ బాక్స్ అన్నటువంటి ఇది కూడా ఒక కొత్త క్లాస్ మనం డిక్లేర్ చేసుకుంటున్నాం విత్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కంటైనింగ్ ఇన్ దిస్ బాక్స్. బాక్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్, వేరియబుల్స్, అలాగే మెథడ్స్ అన్నీ కలిపి మనం ఈ స్టీల్ బాక్స్ అన్నటువంటి ఒక కొత్త క్లాస్ని మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. ఈ స్టీల్ బాక్స్లో wz అనేటటువంటి కొత్త వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఈ wz అనేటటువంటి కొత్త వేరియబుల్ ఇంటీజర్ టైప్ అని మనం స్పెసిఫై చేస్తున్నాం. దీని తర్వాత వాయిడ్ మెయిన్ అనేటువంటి ఒక మెథడ్ని ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇంకా మెథడ్ అంటే సిలో ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయో మనకి జావాలో మెథడ్స్ అన్నవి అలా ఉంటాయి. జావాలో ఉన్నటువంటి మెథడ్లో వాయిడ్ మీన్స్ సింప్లీ విచ్ రిటర్న్స్ నథింగ్. సింప్లీ కంట్రోల్ విల్ ఎంటర్ ఇంటూ information method, it will be displayed simple message, that is this is a steel box. ఈ ఇన్ఫర్మేషన్ మెథడ్లోకి ఎంటర్ అయిన తర్వాత సింపుల్గా దిస్ ఈజ్ ఎ స్టీల్ బాక్స్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పాం మనం system.out.println అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అని. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఏ మెసేజ్ అయితే మనం రాస్తామో అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం సింపుల్గా దిస్ ఈజ్ ఎ స్టీల్ బాక్స్ అనేటటువంటి మెసేజ్ రాసాం. ఇక్కడ వాయిడ్ అంటే ఈ మెథడ్ ఏ వాల్యూని కనుక రిటర్న్ చేయకపోతే మనం వాయిడ్ అనేటటువంటి డేటా టైప్తో దీన్ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ you are creating another class, that is large wooden box. This is the class name. It is also extend the properties of wooden box. That means previously I am explaining that wooden box contains simply all the properties of box and life. Okay, another variable it contains in the wooden box is life. That means the large wooden box contains all the properties of box and all the properties of wooden box, and all the methods which contains wooden box and box are also act as a methods in this large wooden box క్లాస్. లార్జ్ వుడెన్ బాక్స్ క్లాస్ అన్నదాన్ని కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాం. వుడెన్ బాక్స్ అనేటటువంటి ఈ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఉపయోగించుకొని లార్జ్ వుడెన్ బాక్స్ అన్నదాన్ని ఒక క్లాస్ని మనం కొత్తగా దాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ వుడెన్ బాక్స్ అన్నది కూడా మనకు ఒక డెరైవ్డ్ క్లాసే. దాన్ని మనం ఇదివరకు బాక్స్ అనేటటువంటి క్లాస్ ద్వారా మనం దాన్ని డెవలప్ చేసాం. బాక్స్ క్లాస్లో ఉన్నటువంటి సింపుల్ వేరియబుల్స్, దట్ ఈస్ విడ్త్, హైట్, అలాగే వుడెన్ బాక్స్లో ఉన్నటువంటి వేరియబుల్ లైఫ్ అన్నది కూడా దీంట్లో వేరియబుల్ లాగానే యాక్ట్ అవుతాయి. అలాగే బాక్స్లో ఉన్నటువంటి సింపుల్ వాయిడ్ ఇన్ఫో అనేటటువంటి మెథడ్ దీంట్లో కూడా మెథడ్గా యాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ వుడెన్ బాక్స్లో ఉన్నటువంటి ఇన్ఫో, వాయిడ్ ఇన్ఫో అన్నది కూడా దీంట్లో వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ లార్జ్ వుడెన్ బాక్స్లో మనం we are declaring one simple system.output.println statement. This is a huge wooden box. If you are calling large wooden box, it will display this is a huge wooden box.
యూస్ విజార్డ్ బాక్స్లో మన వాయిడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక మెథడ్తో మనము ఈ విధంగా system.out.println అనేటువంటి స్టేట్మెంట్తో మనం దీన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం బాక్స్ క్లాస్, వుడెన్ బాక్స్ క్లాస్, స్టీల్ బాక్స్ క్లాస్, లార్జ్ వుడెన్ బాక్స్ క్లాస్ లను మనం డిఫైన్ చేసాం. This is the main program. This is the main program. Class box demo. Class followed by box demo. Public void, public static void main. Okay, in brackets string array. Here I am declaring x is a variable of type box. Here I am creating one object that is the name b1 with all the properties of box using the keyword new. The object is assigned a value that is x. Here I am calling x.info. Info is a method. I am simply calling a method info which is in the box class. The next one, you are creating one object wb with all the properties of wooden box. Again, wooden box object is assigned to x. I am calling info method which is available in the wooden box class. Next one is I am creating one more object that is s1 with all the properties of steel box. S1 is assigned to x. I am calling same x.info which is available in the steel box class. Again I am creating one more class that is p1 with all the properties of large wooden box. p1 is assigned to x. Again I am calling x.info method which is available in large wooden box class. ఇక్కడ క్లాస్ బాక్స్ డెమో అన్నది మనకి మెయిన్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్ క్లాస్. ఇక్కడ క్లాస్ని డిక్లేర్ చేసేటప్పుడు క్లాస్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం, ఫాలోడ్ బై క్లాస్ నేమ్. ఇక్కడ బాక్స్ డెమో అనేది క్లాస్ నేము. దాని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసేసి మనం ఎక్స్ అన్నది ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆఫ్ టైప్ బాక్స్. మనం న్యూ అనే కన్స్ట్రక్టర్ ద్వారా బాక్స్లో ఉండేటువంటి ప్రాపర్టీస్తో b1 అనేటటువంటి ఆబ్జెక్ట్ని ఒకటిని క్రియేట్ చేసాం. ఈ b1ని ఎక్స్కి అసైన్ చేసాం. x.info అనేటటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా బాక్స్లో ఉన్నటువంటి x.info అనేటటువంటి మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. ఇదే విధంగా wb అనేటటువంటి ఆబ్జెక్ట్ని వుడెన్ బాక్స్ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్తో మనం డిక్లేర్ చేస్తున్నాం. వుడెన్ బాక్స్ని తీసుకువెళ్ళి ఎక్స్కి అసైన్ చేసాం. x.info అనేటటువంటి ఈ మెథడ్ ద్వారా వుడెన్ బాక్స్ని మనం కాల్ చేస్తున్నాం. వుడెన్ బాక్స్లో ఉన్నటువంటి ఇన్ఫో మెథడ్ని కాల్ చేస్తున్నాం. అగైన్ s1, ఐఎమ్ క్రియేటింగ్ s1 ఇస్ ఏ ఆబ్జెక్ట్ విచ్ హ్యావ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్టీల్ బాక్స్. స్టీల్ బాక్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటితో కలిపి s1 అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. s1ని ఎక్స్కి అసైన్ చేసాం. x.info ద్వారా స్టీల్ బాక్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం కాల్ చేస్తాం. అగైన్ p1 అన్న ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది లార్జ్ వుడెన్ బాక్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. వీటిని తీసుకెళ్ళి ఎక్స్కి అసైన్ చేసాం. x.info ద్వారా వుడెన్ బాక్స్లో ఉన్నటువంటి ఇన్ఫో అనే మెథడ్ని మనం కాల్ చేయవచ్చు. అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ జావా సి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ అంతా రాసేసిన తర్వాత జావా సి అనేటటువంటి ఈ కంపైలింగ్ స్టేట్మెంట్ ద్వారా బాక్స్ డెమో .java అనేటటువంటి స్టేట్మెంట్ ద్వారా కంపైల్ చేయవచ్చు. ప్రోగ్రాంలో ఏమీ ఎర్రర్స్ కనుక లేకపోతే d/java అనేటటువంటి కమాండ్ ప్రాంప్ట్ మనకి వస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని మనం రెక్టిఫై చేయొచ్చు. సింప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ you are compiling box demo program with the help of javac boxdemo.java file name. If there is no errors in your program, automatically it will display command prompt. After displaying command prompt, simply run your program with the following statement, that is java space class name, that is box demo. Okay,
automatically the output will be displayed in the following manner. That is, this is a simple box, width equal to 0, height equal to 0. This is a wooden box, this is a steel box, this is a huge wooden box. జావా ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే జావా బాక్స్ డెమో అనేటటువంటి స్టేట్మెంట్ ద్వారా మనం దీన్ని రన్ చేయొచ్చు. జావా ఫాలోడ్ బై క్లాస్ నేమ్. దీని తర్వాత ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ విడ్త్ ఈక్వల్ టు 0 అండ్ హైట్ ఈక్వల్ టు 0 అన్నది యూ ఆర్ నాట్ పాసింగ్ ఎనీ వాల్యూస్ ఫర్ W and H వేరియబుల్. దట్స్ వై ఇట్ ఈస్ డిస్ప్లేడ్ యాజ్ 0 and 0. ఓకే. Inheritance is a mechanism in which one object acquires all the properties and behavior of parent object. The idea behind inheritance is that you can create new classes that are built upon existing classes. When you inherit from an existing classes, you reuse methods and fields and also add new methods and fields to adapt your new class to new situations. Inheritance represents the is a relationship. Inheritance అన్నది ఒక క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ మరియు ఆబ్జెక్ట్స్ అన్నిటినీ వేరే క్లాస్లో యూజ్ చేసుకోవడం కోసం మనం ఇన్హెరిటెన్స్ అన్నదాన్ని యూజ్ చేస్తాం. ఇది ఇన్హెరిటెన్స్ ద్వారా మనం రీయూజబిలిటీ అన్నటువంటి ఈ ప్రాపర్టీని జావాలో చాలా చక్కగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకునేటటువంటి టైం కూడా మనకి బాగా తగ్గుతుంది. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. జావాలో ముఖ్యంగా సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అటువంటి రకాలు ఉన్నాయి. Types of inheritance. This is single level inheritance, multi level inheritance, hierarchical inheritance, multiple inheritance and hybrid inheritance. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఒకే ఒక బేస్ క్లాసు, ఒకే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఒక బేస్ క్లాస్, ఒక పేరెంట్ క్లాస్, అగైన్ బేస్ క్లాస్ చైల్డ్ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ మనకి డెరైవ్ కూడా చేసుకోవచ్చు. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఒకటే బేస్ క్లాస్ నుంచి రెండు చైల్డ్ క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో చైల్డ్ క్లాస్ అన్నది రెండు బేస్ క్లాసుల ద్వారా మనం దాన్ని ఇన్హెరిట్ చేస్తాం. రెండు కానీ అంతకన్నా ఎక్కువ ఇన్హెరిటెన్స్లను కలిపితే మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నది మనకి వస్తుంది. సింటాక్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ని మనం ఏ విధంగా మనం డిక్లేర్ చేయాలో ఈ క్రింద స్టేట్మెంట్ ద్వారా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్, సబ్ క్లాస్, ఎక్స్టెండ్స్, సూపర్ క్లాస్ నేమ్. సూపర్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా మనం ఇన్హెరిటెన్స్ని మనం డెవలప్ చేస్తాం. మొదటగా మనం సబ్ క్లాస్ ఇవ్వాలి, దాని తర్వాత ఎక్స్టెండ్ అనేటువంటి కీవర్డ్ ద్వారా ఇవ్వాలి, నెక్స్ట్ సూపర్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. తర్వాత సబ్ క్లాస్లో ఉండేటటువంటి ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ని మనం డిక్లేర్ చేయాలి. The keyword extends indicates that you are making a new class that derives from an existing class. In the terminology of Java, a class that is inherited is called superclass, a new class is called subclass. అంటే జావా యొక్క టెర్మినాలజీ ప్రకారం మనం ఇక్కడ రెండు రకాల క్లాసెస్ని ఉపయోగిస్తున్నాం. మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ క్లాస్ అంటాం. అలాగే కొత్తగా తయారు చేసేటటువంటి క్లాస్ని మనము సబ్ క్లాస్ అని పిలుస్తాం. ఇక్కడ ఉదాహరణకు ఈ కింది స్లైడ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చూడండి. ఇక్కడ ఎంప్లాయీ ప్రోగ్రామర్, దీన్ని మనం ఎలా చదవాలంటే ప్రోగ్రామర్ క్లాస్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ. ప్రోగ్రామర్ క్లాస్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ. As displayed in the above figure, programmer is a subclass and employee is the superclass. Relationship between two classes is a programmer is a employee. It means programmer is a type of employee. పైన చెప్పిన ఉదాహరణలో మనకి ఎంప్లాయీ మరియు ప్రోగ్రామర్ అనేటటువంటి రెండు క్లాసులు ఉన్నాయి. ప్రోగ్రామర్ అనేటటువంటి
క్లాస్ ఎంప్లాయ్ అనేటటువంటి క్లాసెస్ నుంచి సృష్టించబడింది. ఎగ్జాంపుల్ ద్వారా ఇన్హెరిటెన్స్ని ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. Simply I am explaining inheritance concept with the following program. Declaring a class with the name employee. In this class, simply I am declaring one variable salary of type integer, which is assigned 60,000. Next, again, class programmer extends employee. That means simply you are creating new subclass, that is programmer, which is extended from employee. In this programmer class, we are declaring a variable bonus of type integer and which is assigned a value 10,000. Next, class interface example. Public static void main strings args. We are declaring and we are creating a object P of programmer class. Simply are writing one programming statement, that is system.out.println. Within the brackets you are declaring that simply programmer salary is p.salary. That is, using the statement it will display 60,000. Next one is system.out.println. Programmer bonus is, you are declaring p.bonus, that is bonus value, that is 10,000 will be displayed using this statement. This is the one. Using this Java C statement, first of all you are compiling our interface example.java program. If there is no errors, it will display command prompt. After displaying command prompt, you are run your program, that is Java space interface example. Automatically it will display two output statements, that is programmer salary is 60,000 and programmer bonus is 10,000. ప్రోగ్రామ్ ఒకసారి రాసిన తర్వాత ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి అంటే జావా సి స్పేస్ జావా ఫైల్ నేమ్ ఇవ్వాలి. మన ఫైల్ నేమ్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాం. .java అని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ కూడా మనం దాంట్లో ఇవ్వాలి. అలా ఇస్తే ప్రోగ్రాంలో కనుక ఏమీ మిస్టేక్స్ లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ మనకు డిస్ప్లే అయిపోతుంది. కమాండ్ ప్రాంప్ట్ దగ్గర జావా ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ ఇవ్వకూడదు, ఇస్తే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ప్రోగ్రామ్ రన్ అయితే ప్రోగ్రాంలో ఉన్నటువంటి అవుట్పుట్ స్టేట్మెంట్స్ రెండు కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ప్రోగ్రామర్ శాలరీ 60,000 అండ్ ప్రోగ్రామర్ బోనస్ ఈజ్ సింప్లీ 10,000. Overloading means creating more than a single method with the same name with different signatures. Overloading means creating more than a single method with the same name with different signatures. In the example, 3 methods are created with the same name. Java understands these 3 methods with their signatures. Java identifies the methods by comparing their signatures like return type, constructor parameters and access modifiers. ఓవర్లోడింగ్ అన్న దాన్ని మనం ఒకటే మెథడ్ అంటే ఒకటే ఫంక్షన్ రకరకాలుగా ఉపయోగపడేటట్టుగా మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఒక సింగిల్ మెథడ్ ఒకటే నేమ్తో ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సిలో ఫంక్షన్స్ అంటాం, జావా మరియు C++లో వీటిని మనం మెథడ్స్ అంటాం. అంటే ఒకటే మెథడ్ని ఒకటి కన్నా ఎక్కువ పేర్లతో మనం పిలవచ్చు. అంటే మోర్ దాన్ వన్ నేమ్తో మనం ఒకటే ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం, కానీ వాటి యొక్క సిగ్నేచర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో జావా ఉన్నటువంటి 3 మెథడ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తుందంటే, జావా మెథడ్ రిటర్న్ చేసేటటువంటి రిటర్న్ టైప్స్, కన్స్ట్రక్టర్ పారామీటర్స్, దాంట్లో ఉపయోగించినటువంటి యాక్సెస్
మాడిఫైయర్స్ని ఉపయోగించి మనకి అది ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఓవర్లోడింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. We are developing overloading concept with the following examples, that is class followed by class name, that is overload. Overload is our class name. Simply I am declaring one method, that is test, with the void, that is the method which does not return any value. That's why simply I am defining void keyword here. In this one we are passing a value, that is a, of type integer. Simply the method, whenever you are calling, it will display the following message using system.out.println statement with a value. Next one, same method name, that is same method name test. Suppose you are passing two values of type integer, that is integer a, integer b. Here declaring same function name, that is test. This is the important point here, that is function name is same, test. In the above test you are declaring only, you are passing only one single value. Here you are passing two values. If you are passing these two values, it will be displayed two values, that is system.out.println a and b. A and b values are displayed here. Suppose you are passing a value of type double. Again we are declaring same function name test. If you are passing double value, it is the calling third one, that is system.out.println double value will be printed. In this one it will be returned a into a, that is a square will be displayed. Okay, this is the main one, that class method overloading public static void main, that is string args overload new overload. That means simply you are declaring overload one, you are creating one object with the help of new keyword overload. Okay, you are declaring one variable of type result variable of type double. Here we are simply calling text function overload.test with integer value 10, that is first function will calling, because here only one argument is there. Overload.test, you are calling 20 and 30, that is two integer variables. The second one is calling because the function simply, the method contains 20 and 30, two values. Next, result equal to overload.test 2.5. Here 2.5 is a double data type, that's why it is called a third one. System.out.println statement, it will print the result. క్లాస్ మెథడ్ అన్నది మనకి మెయిన్ క్లాస్ కింద మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. దీంట్లో న్యూ అనేటటువంటి ఒక కన్స్ట్రక్టర్ ద్వారా ఓవర్లోడ్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాం. రిజల్ట్ అనేటటువంటి వేరియబుల్ని డబుల్ టైప్గా మనం డిక్లేర్ చేసాం. ఇక్కడ ఓవర్లోడ్ డాట్ టెస్ట్ ఆఫ్ 10 అనేటటువంటి దీని ద్వారా, అంటే 10 అనేటటువంటి వాల్యూని ఏ అనేటటువంటి మెథడ్కి పాస్ చేస్తున్నాం. అందువల్ల ఫస్ట్ మెథడ్ మనకి కాల్ అవుతుంది. 20, 30 టూ వాల్యూస్ కనుక పాస్ చేస్తే సెకండ్ మెథడ్ కాల్ అవుతుంది. అట్లాగే 2.5 ఇది డబుల్ వాల్యూ కాబట్టి థర్డ్ మెథడ్ కాల్ అవుతుంది. దీని ద్వారా మనం దాన్ని ప్రింట్ చేసుకొని రిజల్ట్ మనం చూసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ప్రీవియస్గా చెప్పినట్టుగా జావా సి మెథడ్ ఓవర్లోడింగ్ డాట్ జావా అనేటటువంటి స్టేట్మెంట్ ద్వారా జావా ఫంక్షన్ని మనము కంపైల్ చేసుకోవచ్చు. దీని తర్వాత జావా మెథడ్ ఓవర్లోడింగ్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా జావా ప్రోగ్రామ్ని రన్ చేయాలి. రన్ చేసినప్పుడు ఈ కిందిగా విధంగా అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ వన్ ఏ 10, A and B 20, 30, double A 2.5. The result is 6.25. Thank you.